ఇప్పుడు మీరు ఇప్పటివరకు కూడా సిల్వర్ స్క్రీన్ పైన ఉన్నారు. సినిమా యాక్టర్‌గా అట్లాగే సీరియల్‌లో కూడా నటించారు. ఇప్పుడు రాజకీయాల్లో వచ్చారు. ఎందుకు మీరు రాజకీయ జీవితంని ఎందుకు ప్రారంభించాలనుకున్నారు అంటే కొత్తగా? తొందరగా ప్రజలకి దగ్గరవుతాం. అంటే మంచి పనులు చేయగలుగుతాము. హ్మ్. చేయడానికి వీలుంటుంది వాళ్ళకి. ఆహ్, సేవ చేయడానికి ఒక మంచి మంచి పనులు చేయడానికి ఉంటుందని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. అంటే గతంలో కూడా సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా చాలా మంది పొలిటీషియన్స్ అయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ముఖ్యమంత్రులైన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఏ ఉద్దేశంతోటి దీంట్లో జాయిన్ అయ్యారు నా అసలు? ఉద్దేశం అంటే ఏం లేదండి. నాకు ఇప్పటికైతే నేను జనాలకు మంచి చేయాలి, ప్రజాసేవ చేయాలి. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే బీజేపీలోనే చేరడానికి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ మోదీ గారండి. ఎందుకని అట్లా అసలు? మోడీ ఆయన ఎందుకు చేస్తున్న ఇన్స్పిరేషన్? మంచి పనులు, ఆయన చేస్తున్న ఆ ధైర్యంగా మన దేశానికి చేస్తున్న మంచి మంచి పనులు, మన దేశానికి ఒక ఏ ఏ విధమైన అన్ని విధాలుగా ఆయన మంచి చేస్తున్నారు. ఈరోజు ఇండియా అంటే చెప్పుకోవాల్సినంత గౌరవంగా ఉంది. బయట ఊళ్ళకి వెళ్తే కూడా ఇండియా అంటే అందరూ గౌరవిస్తున్నారు. సో ఆ విషయం మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? అంటే మీ నుంచి కానీ, మీ భర్త నుంచి కానీ, ఇప్పుడు బాగానే ఉంటుంది నాకు. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇప్పుడు బీజేపీలోకి వచ్చారా? అవునండి. అంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చే లేటెస్ట్ రాజకీయాలు రావడానికి వాళ్ళకు ఏం చెప్తారు? మీరేం చెప్తారు? 100% వాళ్ళందరూ సపోర్ట్గా ఉంటారు. మంచి పనులు చేయాలి. ఇక్కడ మా పార్టీ తరఫున నేను ఒక మంచి మంచి పనులు చేయాలని అనుకుంటున్నాను. అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్నారా మీరు? అవన్నీ ఇప్పటికైతే చెప్పాను కదా, పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది కార్యకర్తగా నేను నిర్వహిస్తాను. అంటే మోడీ ఇన్స్పిరేషన్ తోటే నేను బీజేపీలో చేరుతున్నాను. నాకు పూర్తిగా ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం నాకు సపోర్ట్గా ఉంది. మా మధ్య ఎట్లాంటి అట్లా భేషజాలు లేవు. కేవలం ప్రజాసేవ చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మోడీ అట్లాగే బీజేపీ చేస్తున్న దేశ సేవకు ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి బీజేపీలో చేరానని చెప్తున్నారు. పార్టీ ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆమని గారు చెప్తున్నారు. కెమెరామెన్ రూపాల్తో కిరణ్ కుమార్, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.